సార్ గత వారం ఐటెక్స్ గురించి చెప్తున్నారు, అది ఒకసారి వివరిస్తారా? అదే మంగళకరమైన వెన్నెల మోమును మెరుగుపరచడానికి ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలకం అని కదా, అది చాలా సూపర్ హిట్ ట్యాగ్ లైన్. వాళ్ళు తెలుగులో ఎంత అందంగా ఉందో ఇంతే అందంగా తమిళంలో మీకు తెలిసిన వాళ్ళ చేత ఎవరి చేతన్నా రాయించండి అన్నారు. నాకు కొంచెం ఛాలెంజింగ్ లాగా, ఇది కష్టం కదా, ఇది ఏం చేస్తాడా లేదా, ఇంకెవరి చేతన చేయించాలేమో, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మాట్లాడినప్పుడు నాకు అది భలే రంజుగా ఉంటుంది. ఐ లవ్ సచ్ థింగ్స్ అనమాట. నేను రాస్తే మీకు అభ్యంతరమా అన్న, తమిళం మీది మదర్ టంగ్ కాదు కదా, మీకు వచ్చి ఉండొచ్చు అన్నాడు. మంగయ్యర్ అழகுக்கு మంగళకరమైన పొట్టు ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలకం. మనం తిలకం అని తెలుగులో అంటాం, తమిళంలో తిలకం అంటారు. ఇప్పుడు నడిగర్ తిలకం అంటారు శివాజీ గణేశానికి, నడికర్ అనరు, వాళ్ళకి కాబదులు గా వస్తుంది. పద్మావతి అని మా ఫ్రెండ్ ఉండేది, ఆమెను పద్మావతి అంటారు. పాని బా తాని దా మళ్ళీ తీని ది పద్మావతి అంటారు. నేను అన్నా ఇక ఈ కొన్ని అక్షరాలు మీరు మార్చలేరు, వెంకటాచలపతి ఉంది, వెంకటాచలపతి అంటారు వాళ్ళు. ఆ మార్చలేకపోతున్నావు పాపం అని నవ్వేవాడిని జోగ్గా. అది పక్కన పెడితే మంగయ్యర్ అழகுக்கு, మంగయ్యర్ అంటే మహిళలు, అழகுக்கு అంటే సౌందర్యానికి, మంగళకరమైన పొట్టు అంటే తెలుగులో దాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేశాను నేను తమిళ్లో రాసేటప్పుడు. చెప్పాలంటే దాన్ని ఇంకాస్త మెరుగు చేశా. బొట్టు అనేది ఏంటి, ఒక పవిత్రమైనటువంటి చిహ్నం. మహిళ స్త్రీల నుదుట బొట్టు అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. కేవలం అందానికి అలంకారానికే మాత్రమే కాకుండా ఒక పరమ పవిత్రమైనటువంటి చిహ్నం కదా. కాబట్టి నేనేం చేశాను, మంగయ్యర్ అழகுக்கு మంగళకరమైన పొట్టు అంటే మంగళకరమైనటువంటి అని అర్థం తీసుకొచ్చి పొట్టు ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలకమన్నా. వాళ్ళకి పరమ సంతోషపడిపోయారు. అలా రాసిన, అసలు రంగ ప్రవేశం చేసిన మొదటిసారే అడ్వర్టైజింగ్ రంగంలో, అందుట్లో పెద్ద పెద్ద దిగ్గజాలు వాళ్ళంతా, ఆ ఫీల్డ్లో వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ పీపుల్ అనమాట. అటువంటి వాళ్ళ దగ్గర ఇట్లా చెప్పేటప్పటికి వాళ్ళకి ముందు నాకు తమిళ్ రాదనుకున్నారు కదా, ఎన్న కాన్ఫిడెంట్ ఫేసరారు, ఎవరు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు ఈయన, అదేంటే ఆమా సరైన కాన్ఫిడెన్స్ ఇరికి అనేటప్పటికి వాళ్ళు ఇదైపోయారు అనమాట. అంటే జీవితం అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా కొన్ని అవకాశాలు ఇస్తుందండి. ఆ అవకాశం ఇచ్చినప్పుడు మన ప్రతిభని కానీ, మన ప్రవర్తనని కానీ, మన పద్ధతిని కానీ మనం గనక నిరూపించుకుంటే అవకాశాలు మన వెంట వస్తాయి, మన వెంట ఉంటాయి. అలా కాకుండా నేను ఆలోచిస్తున్నానులే తర్వాత చూద్దాంలే అనుకునే మనిషికి అవకాశం దగ్గరికి రాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను, ఎప్పుడు సరదాగా చెప్తుంటా అనేక సభల్లో. ఆపర్చునిటీస్ ఆర్ రేర్ కమోడిటీస్ అంటాం మనం పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక కొటేషన్. ఆపర్చునిటీస్ ఆర్ రేర్ కమోడిటీస్ ఆర్ స్కేర్స్ కమోడిటీస్ అని కూడా అంటాం. ఓకే, దాన్ని నేను సరదాగా ఏం చెప్తానంటే, నేనేంటంటే ఏదన్నా విషయాన్ని గంభీరంగా కాకుండా బాతోమే అంటామే, అలా మాటల సందర్భంగా చెప్పినట్టుగా మాటామంతిలాగా ఏదో సరదాగా మాట్లాడుతూ చెప్తే వినేవాళ్ళకి బాగా మనసుకు హత్తుకుపోతాయి ఆ మాటలు. గంభీరంగా చెప్తే ఇదా దీన్ని ఏంటంటే అన్నాం అనుకో, సర్లేవే చెప్పొచ్చావలే అనుకుంటారు వినేవాళ్ళు, శ్రోతలు కానీ ప్రేక్షకులు కానీ. అలా కాకుండా మనం సరదాగా వాళ్ళని మనతో పాటు తీసుకెళ్తే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరండి. అవకాశాలు మాటి మాటికి రావు, అంతంత మాత్రాన దొరకవు అనే విషయం ఏదైతే ఉందో దాన్ని నేను సరదాగా ఏం చెప్తానంటే, మనం సపోజ్ మధ్యాహ్నం పూటో సాయంత్రం పూటో ఎప్పుడో ఒక సమయంలో నిద్రపోతున్నాం, పూర్తిగా నిద్రపోలేదు కానీ అప్పుడే నిద్ర వస్తూ ఉందనుకోండి. ఆ టైంలో కాలింగ్ బెల్ మోగింది, లేదా తలుపు మీద శబ్దం అయింది, ఎవరో అంటాం మనం లేవకుండానే, పడుకున్న చోట ఆ భంగిమలు అట్లానే ఉండి. అంటే నేను బాబు లక్ష్మీదేవిని అని అవతల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, అద్భుతమైన అమృత స్వరం. అబ్బా ఇప్పుడే నిద్రపోతున్నాను, ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎట్లా అని మనం కళ్ళు తెరవకుండానే మంచం దిక్కుండానే అన్నామనుకో, అలాగా బాబు సంతోషం ఆమె వెళ్ళిపోద్ది. మళ్ళీ వస్తుందా లక్ష్మీదేవి? లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, జీవితంలో అనేక మంచి విషయాలన్నీ లక్ష్మే. అవకాశాలు కూడా అలా. ఆమె తలుపు కొట్టినప్పుడు మనం వెళ్ళి స్వాగతించి కూర్చోబెట్టి హారతిచ్చి పూజ చేసి పెడితే అక్కడ స్థిరంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మన జీవితంలో. అట్లా కాకుండా మనం తర్వాత చూద్దామని అంటే తర్వాత ఆ తర్వాత అనే ప్రసక్తి ఉండదు, తర్వాత ఆవిడ మనల్ని చూడదు, ఎప్పటికీ చూడదు. అలా మనకు అవకాశాలు వచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవతల వాళ్ళు మనం చేసింది బాగుందని మెచ్చుకున్నప్పుడు తెగ పొంగిపోయి ఆనందపడటం
మన మన స్వరం బాగుందనో, భాష బాగుందనో, మన తీరు బాగుందనో ఎవరైనా మెచ్చుకున్నప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం ఎట్లా ఉండాలి? సంతోషం ఆనందం అవ్వాలి. అంతేగాని అది ఒక అహంకారానికో, అహంభావానికో, ఈజీవో అనేటువంటి పదానికో దారి తీయకూడదు. ఇది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన సూత్రం. అలా వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. రంగప్రవేశం చేసిన మొదటిసారే ఇత్తనాళ్ళ పాకలి ఎన్ని రోజుల నుంచి ఈయన కనబడలేదే మనకి అంట మొదలుపెట్టారు ఒక్కొక్కళ్ళు. ఆ తర్వాత వెంటనే మద్రాసులో మౌంట్ రోడ్లో ఆనంద్ థియేటర్ అని ఉంటుంది. ఆనంద్, లిటిల్ ఆనంద్ అని 2 థియేటర్లు ఉంటాయి. అక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆఫీస్ ఉంటుంది ఆనంద్ థియేటర్ పక్కనే, అదే క్యాంపస్లో. వాళ్ళు పిలిపించి ఇట్లా మీరు ఐటెక్స్కి చేసినటువంటి అడ్వర్టైజింగ్ కంటెంట్స్ బ్రహ్మాండంగా నచ్చినాయండి, కాబట్టి మాకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఒక పెద్ద పేజ్ యాడ్, ఫుల్ పేజ్ యాడ్ అంటాం మనం, పేపర్ యాడ్, ప్రింట్ యాడ్, ఆ ఫుల్ పేజ్ యాడ్కి మాకు మ్యాటర్ కావాలి, మంచి ట్యాగ్ లైన్, మంచి క్యాప్షన్, బిగినింగ్ కావాలి. అడ్వర్టైజింగ్లో ఎలా ఉంటారంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో టేస్ట్ ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతారు, ట్యాగ్ లైన్ రాయాలి సార్, మంచి ట్యాగ్ లైన్ రాయాలి సార్ అంటారు. సరే రాస్తాను. అదిరిపోవాలి సార్ అంటారు. అసలు మీకు ఏం కావాలి అంటే బ్రహ్మాండంగా ఉండాలి, అదిరిపోవాలి, అందరూ ఆహా ఓహో అనాలి అంటారే కానీ వాళ్ళకేం కావాలో వాళ్ళకి అర్థం కాదు. ఒక్కొక్క క్లయింట్ది ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఒక బ్రహ్మాండమైన యాడ్ మీ ద్వారా కంటెంట్స్ కావాలి అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు వాళ్ళని అడిగా, మీకు అసలు ఏం కావాలి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఆహారాన్ని జాగ్రత్తగా ఉంచి అందరికీ అందుబాటులో ఉంచడం, దేశానికి తిండి పెట్టడం అనేటువంటిది మెయిన్ కదా వాళ్ళది. దానికి ఏం కావాలి, మీకు ఏ విధంగా కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు తెల్లమొహాలేశారు. బాగుండాలండి, బ్రహ్మాండంగా ఉండాలండి అంటారు. బ్రహ్మాండంగా ఉండాలి కరెక్టే సార్, మీకు దానిలో మీ ఐడియా ఏంటి, మీ ఆలోచన ఏంటి, అప్పుడు నేను మీకు ఏం కావాలో రాస్తాను అని చెప్పన్నా. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, నేనేం రాశాను అనేది వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.